విజయవాడ టూ టౌన్ కొత్తపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని నగర శివారు గ్రామాలకు చెందిన అన్ని రాజకీయ పార్టీల నాయకులతో పోలీసులు సమావేశమయ్యారు. కౌంటింగ్ తేదీ దగ్గర పడుతుండటంతో తీసుకోవాల్సిన చర్యలపై అవగాహన కల్పించారు. ఎన్నికల ఫలితాల నేపథ్యంలో నగర శివారు గ్రామాల్లో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులతో సహకరించాలని సూచించారు. ఇంతవరకు పోలింగ్ చాలా ప్రశాంతంగా జరిగింది. పోలింగ్ జరిగిన తర్వాత కూడా రాష్ట్రంలో కొన్ని చోట్ల చిన్న చిన్న చెదురుమదురు సంఘటనలు జరిగిన దృష్ట్యా అటువంటివి కూడా జరగకూడదు అనే ఉద్దేశంతో ప్రతి చోట కూడా పబ్లిక్లో అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాం. అలాగే సెక్షన్ 144 సెక్షన్ ఉందని చెప్పి, అదే రకంగా సెక్షన్ 30 ఆఫ్ పోలీస్ యాక్ట్ ఉందని చెప్పి, ఎవరికి పోలీస్ పర్మిషన్ లేనిదే ఎవరో కూడా సభలు సమావేశాలు ఊరేగింపులు జరగకూడదని యాక్చువల్గా మేము కూడా 6వ తారీఖు వరకు కూడా ఎలక్షన్ కమిషన్ ఉంది కాబట్టి, ఎంసీసీ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఉంది కాబట్టి అప్పటి వరకు కూడా ఎవరికి పర్మిషన్స్ లేవు. తర్వాత ఎలక్షన్ రోజు కూడా వీళ్ళు వచ్చేసి అక్కడ ఒక చోట గ్యాదర్ అయిపోయి ఆ కౌంటింగ్ సెంటర్ దగ్గర వీళ్ళు గుంపులుగా గుమిగూడటం కానీ, అక్కడ వీళ్ళ ఆనందం కోసం ఊరేగటాలు కానీ ఇటువంటివన్నీ చేయకూడదని చెప్పి